ఇమ్ము మళ్ళీ ఎమోషనల్. రాము రాథోడ్ ఓనర్ అయ్యాడని బిగ్ బాస్ చెప్పేసిన తర్వాత ఇమ్ము మాట్లాడాడు. నేను అడిగానా నాకు సపోర్ట్ చేయండని? నాకెందుకీ మాట? నాకు గ్రూప్ సపోర్ట్ ఉంటేనే ఆడానా? గ్రూప్ సపోర్ట్ ఎవరి సపోర్ట్? మీరు రాముకి ఇచ్చినందుకు నాకు బాధ లేదు. కానీ గ్రూప్ సపోర్ట్ చేసిందని అన్నందుకు బాధ. నేను ఇప్పటి వరకు ఒంటరిగానే ఫైట్ చేశాను. అందరూ బాగుండాలనే ఫైట్ చేశాను. లిటరలీ నేను వెళ్తే ఒక కారం ముద్ద వస్తుందనే ఫైట్ చేశాను. టెనెన్స్ కోసం ఏం ఆడాడు ఇమ్మాన్యులా అంటూ ఇమ్ము మాట్లాడాడు. ఏం ఆడాడని నేను అన్నానా అంటూ రీతు చౌదరి భుజాలు తడుముకుంది. నేను నిన్ను అనలేదు. నిన్ను అసలు అనలేదు. రాము నిజంగా ఫైటరే. నాకు ఎవరైనా ఓకే. కానీ గ్రూప్ వల్లే ఇక్కడి వరకు వచ్చానని అన్నారు చూడు, అది నాకు ఫుల్ కిక్కిచ్చింది. గ్రూప్ కోసం నేనాడితే గ్రూప్ వల్ల ఇక్కడి వరకు వచ్చా అన్నారు. గ్రూప్ కోసమే పోరాడా. గ్రూప్ కోసమే షర్ట్ విప్పుకొని నా వాళ్ళు అని తిరిగాను చూడు, అది నేను ఓన్ గేమ్ ఆడుంటే ఒక్కళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఒక్క బాక్స్ కూడా ఉండేది కాదు. పీస్ చేసుండేవాణ్ణి. రీతు చౌదరి ముచ్చట్లు. న్యాయంగా ఆడితే చాలు అనుకున్నాను నేను. నేను లాగి పీకి వేయలేక కాదు. నిన్న కూడా నేను ఓడిపోయినందుకు ఏడవలేదు. రెండే దారులుంటాయి. గెలవడం, ఎలా గెలిచామన్నది ముఖ్యం. నేను నిజంగా గెలవాలి అనుకుంటే రామ్కి ఇవ్వను వెళ్ళి. అలాంటిది నేను గ్రూప్ గేమ్ ఆడాను. రామ్ ఓన్ గేమ్ ఆడాడు అన్నారు అంటూ ఇమ్ము భావోద్వేగానికి గురయ్యాడు. మరోవైపు సుమన్ శెట్టి తనుజకి థ్యాంక్స్ చెప్పింది. ఇక టెనెన్స్ అందరితో కూర్చొని రీతు గురించి భరణి ఒక మాట చెప్పాడు. ఒకరి వల్ల మీ టీం మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. ఎప్పుడైనా చూసావా మన టీం దగ్గర కూర్చుంటుందా? వాళ్ళతోనే కూర్చుంటుంది అంటూ భరణి అన్నాడు. బలంగా ఉండి తోసేసి కొట్టేసి అరిస్తే గెలవరిక్కడ. నిజాయితీగా ఉండండి. డబుల్ టైం డబుల్ ఫేస్ వద్దు అంటూ తనుజ రీతు గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఇక్కడ ఇంత జరుగుతున్నా తన ఇల్లు వదిలేసి కెప్టెన్ ధీమన్తో నవ్వుతూ ముచ్చట్లు పెట్టింది రీతు. చెప్పు, నాకు ఎందుకిందాక ఫీల్ అయ్యావు అని రీతు అడిగింది. అది అంతలా బతిమాలుతున్నా వాళ్ళు నిన్ను వదలట్లేదని అంటూ డీమాన్ అన్నాడు. నువ్వైతే వదిలేసేవాడివా అని రీతు అడిగితే, వన్ అయితే వదలను. గ్రూప్ గేమ్ అయితే ఎప్పుడూ నేను ఆడలేదు అంటూ సిగ్గుపడ్డాడు డీమాన్.